వాసు టాక్స్ ప్రేక్షకులకు నమస్సుమాంజలి. సెప్టెంబర్ 18, 2024న ఒక కేబినెట్ సమావేశం జరిగింది ప్రధానమంత్రి అధ్యక్షతన. ఆ సమావేశంలో చాలా నిర్ణయాలు తీసుకున్నారు. దాంట్లో ఒకే దేశం ఒకే ఎన్నికలు అనే విషయాన్ని కూడా మరి వాళ్ళు పరిగణనలోకి తీసుకుని రామ్నాథ్ కోవింద్ మరి వాళ్ళ యొక్క కమిటీ ఇచ్చినటువంటి సిఫారసులకి వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. అంటే ఆ ఒకే దేశం ఒకే ఎన్నికలు అనే దాన్ని కేబినెట్ అప్రూవ్ చేసిందన్నమాట. ఇది చరిత్రలో, మన దేశ చరిత్రలో చాలా ముఖ్యమైనటువంటి ఘట్టం. అయితే ప్రభుత్వం చాలా మరి కొన్ని విషయాలు చెయ్యాలని కృతనిశ్చయంతో ఉంది. ఎప్పుడంటే 2029 ఎలక్షన్స్ కల్లా. దాంట్లో మొదటిది మహిళా రిజర్వేషన్లని అమలు చేయడం. ఆల్రెడీ ఆ బిల్లు మరి చట్టరూపం దాల్చింది. 2023 సెప్టెంబర్ 21వ తారీఖున అది మరి కొత్త పార్లమెంట్ భవనంలో మరి మహిళా రిజర్వేషన్ బిల్లు చట్టరూపం దాల్చింది. ఆ విషయం మనందరికీ తెలుసున్నదే. అదొకటి. రెండవది మరి లోక్సభ సభ్యుల సంఖ్య మరియు రాజ్యసభ సభ్యుల సంఖ్యను పెంచాలనుకుంటోంది. అది అది ఎందుకు అంటే మనకి 2026లో ఎప్పుడైతే 2026 వస్తుందో అప్పుడు దాని తరువాత జరిగేటువంటి ఎలక్షన్స్ కి మరి లోక్సభ సభ్యుల సంఖ్యని, రాజ్యసభ సభ్యుల సంఖ్యని పెంచాలని మనకి రాజ్యాంగంలోనే ఉంది. కాబట్టి దానికి అనుగుణంగా మరి ఈ యొక్క లోక్సభ సభ్యుల సంఖ్య 543 నుంచి 753కి పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అది కూడా 2029 ఎలక్షన్స్ కల్లా అమల్లోకి వచ్చేస్తుంది. ఇక మూడవ ముఖ్యమైన విషయం ఏమిటంటే జమిలి ఎన్నికలు. ఇది ఒకేసారి రాష్ట్రంలో, దేశంలో కూడా ఎన్నికలని నిర్వహించడం అన్నమాట. ఈ పద్ధతిని రామ్నాథ్ కోవింద్ గారి యొక్క అధ్యక్షతన 2023 సెప్టెంబర్లో ఒక కమిటీ ఏర్పాటు చేసింది. ఆ కమిటీ 2024 మార్చి నెలలో దాని యొక్క రిపోర్ట్ ని ప్రభుత్వానికి సబ్మిట్ చేసింది. 18,626 పేజీలతో కూడినటువంటి ఈ రిపోర్ట్ లో ఆ జమిలి ఎన్నికలు అంటే ఏమిటి, దాన్ని ఎలాగా అమలు చేయవచ్చు, దాని సాధ్యాసాధ్యాలు అన్నిటి గురించి సవివరంగా మరి దాంట్లో వివరించడం జరిగింది. దాంట్లో భాగంగా 4 సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా చేసి రిటైర్ అయిన వాళ్ళని, అలాగే 8 మంది హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తులుగా చేసి రిటైర్ అయిన వాళ్ళని, అలాగే 4 చీఫ్ ఎలక్షన్ కమిషనర్లుగా చేసి రిటైర్ అయిన వాళ్ళని, 47 మంది పార్టీలకు సంబంధించిన ప్రతినిధులని సంప్రదించడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఈ 47 మందిలో 32 మంది అయితే గనక జమిలి ఎన్నికలకు అనుకూలంగానే, అంటే సానుకూలంగానే వాళ్ళు ప్రతిస్పందించడం జరిగింది. మిగతా 15 పార్టీల వాళ్ళు మాత్రమే దానికి వ్యతిరేకంగా ఓటు చేశారన్నమాట. అంటే ఇప్పటిదాకా సంప్రదించిన వాళ్ళందరూ కూడా ఈ యొక్క జమిలి ఎన్నికలని సమర్థిస్తూనే వచ్చారు. మరి జమిలి ఎన్నికల గురించి ఎప్పుడు ప్రస్తావన జరిగింది? 1999లో లా కమిషన్ దీని యొక్క ప్రస్తావన తీసుకొచ్చి జమిలి ఎన్నికలని పెడితే మంచిది అని వాళ్ళు నిర్ణయించడం జరిగిందనమాట. అయితే మరి జమిలి ఎన్నికలను ఎట్లాగా మనం సాధ్యం చేసుకోవాలి, దానికి ఏవైనా అవరోధాలు ఉన్నాయా అని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బై ద వే, నా యొక్క వీడియోలో ఉన్నటువంటి ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. మీరు చేసే కామెంట్ నాకు చాలా ఉపకరిస్తుంది. మరిన్ని వీడియోస్ బాగా చేయడానికి నాకు హెల్ప్ చేస్తుంది అనమాట. సరే, జమిలి ఎన్నికలు జరగాలంటే మనకి 3 అవరోధాలు ఉన్నాయి. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. ఒకటి, మనకి రాష్ట్రాలు ఉన్నాయి కదా, దీంట్లో సగంకి పైగా రాష్ట్రాలు జమిలి ఎన్నికలను ఒప్పుకుంటూ వాళ్ళ యొక్క శాసనసభల్లో తీర్మానం చేసి పంపించాలి. అంటే ఇది ఈజీగానే జరుగుతుంది. ఎందుకంటే
మన దేశంలో 20 రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ అనుకూల ప్రభుత్వాలు ఉన్నాయి. అంటే అది పార్టిసిపేట్ చేసే ప్రభుత్వాలు అన్నమాట. అంతేకాకుండా 13 రాష్ట్రాలైతే మరి స్వయంగా బీజేపీయే పరిపాలిస్తోంది. అంటే ఈ యొక్క నియమం చాలా తేలిగ్గానే ప్రభుత్వం గట్టెక్కేస్తుంది. రెండవది ఏంటంటే లోక్సభ రాజ్యసభల్లో ఈ యొక్క తీర్మానాన్ని నగ్గించుకోవాలంటే 2/3 వంతు మెజారిటీ కావాలన్నమాట. ఇక్కడే తేడా వస్తుంది. ఇక్కడ బీజేపీకి లోక్సభలో 200 మరి మొత్తం అంతగా 293 సభ్యుల సంఖ్య ఉంది, మెజారిటీ ఉంది మొత్తం ఎన్డీఏగా. కానీ ఇక్కడ కావలసింది ఎంతంటే 364 ఈ యొక్క సభ్యుల్ని పోగు చేసుకోవాల్సిందనమాట మన యొక్క ప్రభుత్వం. అది పెద్ద గొప్ప ఏమీ కాదని నా ఉద్దేశం. అలాగే రాజ్యసభలో మరి ఎన్డీఏకి 121 సభ్యుల మద్దతు ఉంది, సగానికి పైగా అయితే ఉంది. కానీ 2/3 వంతు కావాలంటే 164 సభ్యుల సంఖ్య కావలసి ఉందన్నమాట. మరి దీన్ని కూడా కొద్దిగా ఓవర్కమ్ చెయ్యాలంటే బాగా ఎక్సర్సైజ్ చెయ్యాలన్నమాట. ఇక మూడో అంశం, రాజ్యాంగాన్ని 6 సార్లు సవరించాలి. అంటే 6 సవరణలు సూచించాలన్నమాట మనం. దీంట్లో మొదటి సవరణ దేనికి సంబంధించిందంటే 83 ఆర్టికల్. ఇది లోక్సభ పదవీ కాలాన్ని 5 సంవత్సరాలుగా నిర్దేశిస్తోంది. దీన్ని సవరించాలి. రెండవ సవరణ 172(1) ఆర్టికల్ 172(1). దీన్ని ఎందుకు సవరించాలంటే రాష్ట్ర శాసనసభల యొక్క గడువు 5 సంవత్సరాలు. దీన్ని కూడా మనం సవరించవలసి వస్తుంది. నెక్స్ట్ మూడవ రాజ్యాంగ సవరణ దేనికి చేయాలంటే 83(2) ఆర్టికల్ 83(2). దీంట్లో ఒక రాష్ట్రం ఉంది, దానికి అత్యవసర పరిస్థితి విధించాము, అంటే ఎమర్జెన్సీ పెట్టాము. అది 1 year మించి ఉండకూడదు, ఇది చెప్తోంది. దీన్ని కూడా మనం సవరించాలి. ఇక నాలుగవది ఏంటంటే 85(2). ఇది దేనికి సంబంధించిందంటే రాష్ట్రపతి ఉంటాడు, అతను లోక్సభని రద్దు చేసే అధికారం ఉంది, దాన్ని సవరించాలి. అలాగే గవర్నర్ ఉంటారు, అతను రాష్ట్ర శాసనసభని కూడా రద్దు చేసే అధికారం ఉంటుంది. అంటే ఈ రెండు కూడా మరి సవరించవలసిన అవసరం ఉంది. నెక్స్ట్ ఐదవ సవరణ దేనికి సంబంధించిందంటే 356వ అధికరణ 356. ఇది రాష్ట్రాల్లో రాష్ట్రపతి పరిపాలన, ఇది కూడా సవరించవలసిన అవసరం ఉంది. నెక్స్ట్ ఆరవ రాజ్యాంగ సవరణ 324. ఇది ఎలక్షన్ కమిషన్ కి సంబంధించినటువంటి నిబంధన అన్నమాట. దీన్ని కూడా మనం సవరించవలసినటువంటి అవసరం ఉందన్నమాట. ఇది కొద్దిగా కష్టం. ప్రభుత్వం చిత్తశుద్ధిగా ప్రయత్నం చేస్తే చాలా సులువుగానే దీని నుంచి కూడా మనం మరి గట్టెక్కవచ్చు. సరే, మరి ఏకకాల ఎన్నికలు అని చెప్పుకుంటున్నాం కదా, దీంట్లో ఏం చెప్తున్నారు అంటే ఇప్పుడు ఒకేసారి లోక్సభకి రాష్ట్ర శాసనసభలకి ఎలక్షన్స్ జరగాలని, నెక్స్ట్ 100 రోజుల తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి లోకల్ బాడీస్ కి ఎలక్షన్స్ జరగాలని వీళ్ళు ఈ బిల్లులో తేబోతున్నారన్నమాట. మరి ఏకకాల ఎన్నికలు ఇప్పుడే కొత్తగా తీసుకొస్తున్నారా, ఎప్పుడైనా మన దేశంలో ఉన్నాయా పరిశీలించాలి మనం. ఇది 1951-52లో మొట్టమొదటి ఎన్నికలు జరిగాయి. అప్పుడు రాష్ట్ర శాసనసభలకి పార్లమెంట్కి ఒకేసారి జరిగాయి. అలాగే 1957లోనూ జరిగాయి, 1962లోనూ జరిగాయి, 1967లో కూడా జరిగాయి. చూసారా, 51 నుంచి 67వ సంవత్సరం వరకు ఎప్పుడు జరిగినా సరే రాష్ట్ర శాసనసభలకు మరియు పార్లమెంట్ కి ఒకేసారి ఎలక్షన్ జరిగాయి. ఆ తరువాత ఏం జరిగిందంటే లాల్ బహదూర్ శాస్త్రి గారు చనిపోవడంతో ఇందిరాగాంధీ గారు మరి ప్రధానమంత్రి అయ్యారు. అప్పుడు మరి ఆవిడ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకి ఆవిడికి కొన్ని అభిప్రాయ భేదాలు రావడం వల్ల కాంగ్రెస్ పార్టీ బలహీన పడిపోయింది. ఈవిని సమర్థించే వాళ్ళు ఎవరు లేకపోయారు. అంచేత ఆవిడ ఏం చేసిందంటే ఒక సంకీర్ణ ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసింది. చూసారా, సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడడం ఎప్పటి నుంచి అంటే 1970లోనే స్టార్ట్ అయిపోయింది అనమాట.
సరే, ఆ సంకీర్ణ ప్రభుత్వం కూడా ఎంతో కాలం సాగలేదు. కాబట్టి ఆవిడ ఏం చేశారంటే 1970లో డిసెంబర్లో 15 నెలల ముందే మరి పార్లమెంట్ ని రద్దు చేసేసి మరి కొత్తగా ఎలక్షన్స్ కి వెళ్దామని ప్రయత్నం చేసింది. సరే, అది అలా ఉంచండి. మరి రాష్ట్ర శాసనసభలు ఎలా జరిగాయి అనేది చూద్దాం ఒకసారి. 1967లో పార్లమెంట్ కి మరియు రాష్ట్ర శాసనసభలకి ఒకేసారి ఎలక్షన్ జరిగాయి కదా. అప్పుడు 5 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఓడిపోయాయి. అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి 15 ఏళ్లు నిండక ముందే మరి ముసలం పుట్టిందనమాట. అప్పటి నుంచి ఓటమి మొదలైంది. దాంతోనే మన ఇందిరాగాంధీ గారికి భయం పట్టుకుంది. సరే, అది అలా ఉంచుదాం. 19 రెండిట్లకి వేరే వేరేగా జరిగితే, అంటే రాష్ట్ర శాసనసభలకి పార్లమెంట్ కి వేరే వేరేగా జరగడం వల్ల ఏంటి నష్టం, అసలు దాన్ని మనం ఎలా ఓవర్కమ్ చేయాలో చూద్దాం ఒకసారి. 1971 నుంచి 80వ సంవత్సరం వరకు 14 రాష్ట్రాల్లో 3 సార్లు కంటే ఎక్కువ ఎన్నికలు జరిగాయండి. రూల్ ప్రకారం 2 సార్లే జరగాలి, కానీ 3 సార్లు జరిగాయి. ఒరిస్సా అయితే మరీ దారుణం, 4 సార్లు ఎలక్షన్స్ జరిగాయి ఈ 10 సంవత్సరాల కాలంలో. సరే, అది అలా ఉంచుదాం. 1991 నుంచి 2000 మధ్యలో ఏకంగా లోక్సభకి అయితే 4 సార్లు ఎలక్షన్స్ జరిగాయండి. ఇన్ని సార్లు జరిగితే ఎంత ధన నష్టం. మరి చాలా మంది వలస కార్మికులు ఉంటారు. వాళ్ళు రాష్ట్ర శాసనసభలకు ఓటేసిన వాళ్ళు మళ్ళీ లోక్సభకి రాకపోవచ్చు, లోక్సభకు వేసిన వాళ్ళు రాష్ట్ర శాసనసభకి ఓటు వేయడానికి రాకపోవచ్చు. మరి ఎక్కడో దూరంగా ఉంటారు కదా. అందుచేత ఇవన్నీ సమస్యలు ఉన్నాయి మనకి. వీటిలన్నిటిని ఓవర్కమ్ చెయ్యాలంటే రాష్ట్ర శాసనసభలకి మరియు పార్లమెంట్ కి ఒకేసారి ఎలక్షన్ జరగడం అనేది సబబే.